చేయాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కాంగ్రెస్ పార్టీ టైం వేస్ట్ చేయకండి, మేము మా టైం వేస్ట్ చేయకండి, మీరు అనవసరమైనటువంటి సవాళ్ళు విసరకండి, మేము ఖచ్చితంగా దానికి రియాక్ట్ అవుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. బహిరంగ సభలు కాదు, బహిరంగ వేదికలు కాదు, అక్కడికైనా వస్తాం, అసెంబ్లీ పెడితే అసెంబ్లీకైనా వస్తాం, అసెంబ్లీ వేదికగానే మాట్లాడదాం, రైతులపైన మాట్లాడదామా, నిరుద్యోగులపైన మాట్లాడదామా, నోటిఫికేషన్లపైన మాట్లాడదామా, ప్రతి అంశం గురించి మాట్లాడదాం, మాకు గంట సమయం ఇచ్చినా చాలు అంటూ కేటీఆర్ తన మాటల్లో చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ ప్రపంచం అంతా చూస్తోంది, రాష్ట్రం అంతా కూడా చూస్తోంది తెలంగాణలో ఏం జరుగుతుంది. వాస్తవానికి ఒక కేబినెట్ మంత్రులే రోడ్డుపైకి వచ్చి అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి బహిరంగ సవాల్ విసిరితే ఇమ్మీడియట్ గా సవాల్కు రెస్పాండ్ అయ్యి హరీష్ రావు బయలుదేరుతున్నటువంటి క్రమంలోనే తెలంగాణ భవన్ దగ్గరే హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సో ప్రస్తుతానికి అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. మరోవైపు తెలంగాణ భవన్ దగ్గర జూపల్లి కృష్ణారావు కోసం చైర్ పెట్టారు, రండి మాట్లాడదాం అని చెప్పేసి. రైట్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే. నమస్తే. ప్రభుత్వ పాఠశాల గతంలో ఎప్పుడైనా స్కూళ్లు ప్రారంభమైన బుక్కులు వస్తాయి, బట్టలు వస్తాయి. హలో శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే. నమస్తే అండి. సో ప్రస్తుతానికి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మరి కాసేపట్లో మంత్రులు ప్రెస్ మీట్ పెడుతున్నాం అన్నట్టు కూడా తెలుస్తోంది. సో రాష్ట్రం అంతా చూస్తోంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరిగింది? చూడండి, మంత్రులు సవాల్ విసిరిండ్రు. జూపల్లి కృష్ణారావు గారు ఉదయం 11 గంటలకు ఇస్తా అన్నాడు, రాలేదు. 11 గంటలకు స్పీకర్ మంత్రులు గన్ పార్క్ వస్తామన్నారు, అమలు దగ్గరికి వాళ్ళు రాలేదు. మేమందరం అక్కడ ఓటికి రెడీ అయినాము. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి మంత్రులు చెప్తున్నాను ప్రెస్ మీట్ పెట్టకండి, మీరు డైరెక్ట్ గా కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ రండి, మాట్లాడదాం, చర్చిద్దాం. లేదంటే పోలీసు వాళ్ళకి చెప్పండి, మీ దగ్గర తీసుకురామండి. మీరు ఏ దగ్గర తీసుకురామంటే అది తీసుకోండి. అసెంబ్లీ కాడికి రమ్మంటారా, అమర్ స్థూపం దగ్గర రమ్మంటారా, లేదంటే సెక్రటరియట్ రమ్మంటారా, ఏది రమ్మంటే మీ పోలీసు వాళ్ళని మమ్మల్ని తీసుకొని రమ్మను, మీ దగ్గర మేము వస్తాము, మాట్లాడదాం. అంతేగాని మీరు మమ్మల్ని రాకుండా బయటనే మమ్మల్ని అరెస్ట్ చేయించి పోలీస్ వ్యాన్లు ఎక్కించి కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పెట్టి మేము రాలేదు, మేము పారిపోయినాం అన్నట్లు మీరు ప్రెస్ మీట్ పెట్టడంలో వేస్ట్. ప్రజలు ఎవ్వరు నమ్మరు. మీ ద్వారా ఏం లేదు, మీ దగ్గర మాట్లాడడానికి ఏం లేదు. అసలు 1100 కోట్ల రూపాయలు టెండర్లు అయితే 2000 కోట్లు 3000 కోట్లు అని చెప్పేసి ఎట్లా ఆరోపణలు చేస్తున్నారు. సో మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, బట్టగాల్చి మీదేస్తున్నారు, అవినీతి ఆరోపణలు మా మీదేస్తున్నారు అని చెప్పేసి ఇబ్బంది పెట్టొద్దు, ఇబ్బంది పెట్టకండి అని మాట్లాడుతున్నారు. సో ఇది అవినీతి ఆరోపణలా లేదంటే వాస్తవాలు ఉన్నాయా? నిజంగా మీరు వాస్తవాలు కాకపోతే మీరు ఎందుకు అడ్డుకుంటారు చెప్పండి. సవాళ్ళు మిమ్మల్ని ఎవడు ఇష్టమన్నాడు, ఎవడో కొట్టమన్నాడు ఎవడు, అలా పారిపోమన్నాడు ఎవరు? మిమ్మల్ని మేము అడిగినామా? మేము ఆరోపించినాం, మీరు సవాల్ నిరూపించామని. మేము నిరూపించడానికి మొత్తం పేపర్లు ఆధారాలతో సహా టోటల్ గా అన్ని ఎవిడెన్స్ తీసుకొని మేము బయలుదేరినాం. మీరు ఉండాలి కదా, మీరు ఉండాలి. ఇంకా బహిరంగంగా మీడియా సమక్షంలో చర్చించాలి, ప్రజా దర్బార్ టైప్ లో పెట్టాలి. దానికి అబద్ధాలు చెప్తారు వీళ్ళని. మీరు సవాల్ విసురుతారు, మేము ఆధారాలతో సాధించుకొస్తే మీరు ముఖం చాటేస్తారు. పోలీసు వాళ్ళని 100 మందిని పోలీసులను పంపి మమ్మల్ని బలవంతంగా ఇప్పించుకొని ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చే బదులు మీరు ఒకటి చెప్పాలి, వాళ్ళని ఒక 5-6 మందిని తీసుకొని మా దగ్గర రాండి అని పోలీసులకు చెప్పండి, మమ్మల్ని తీసుకొని వస్తారు. అంతేగాని ఇదంతా వాళ్ళ ఆధారాలు లేవు. వాళ్ళు రాష్ట్రాన్ని బస్సు పట్టించిండ్రు, హాస్టళ్లను బస్సు పట్టించిండ్రు. టోటల్ వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైంది. రైతులు మొత్తం చిన్న భిన్నమైంది. ఇలా ఒక అసహనానికి గురవుతున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయినామని. అట్లా ఏదో అబద్ధాలు చెప్పాలనుకున్నారు, ఇప్పుడు రివర్స్ అయింది. దీని రివర్స్ అయింది. మొత్తం 3 ఎపిసోడ్లు అంటే ఒక త్రిముఖ వ్యూహంలా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది. ఉదయం నుంచి ఒక బృందం హరీష్ రావుతో పాటు గన్ పార్క్ వెళ్దాం అనుకున్నారు. కేటీఆర్ టీంతో పాటు జూపల్లి కృష్ణారావు కోసం ఒక టీం ఎదురు చూస్తుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చూపిద్దాం అనుకున్నారు. బట్ ఈ 3 కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో 3 కూడా ఫ్లాప్ అయ్యాయి. జూపల్లి కృష్ణారావు కూడా తెలంగాణ భవన్ కు చేరుకోలేదు. ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మీతో పాటు అరెస్ట్ అయి ఉన్నారు ప్రస్తుతానికి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో. సో వాట్ నెక్స్ట్? బీఆర్ఎస్ పార్టీ ఆధారాలన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టేటువంటి అవకాశం ఉందా? పెడతాం ఖచ్చితంగా. వాళ్ళు రమ్మన్నారు, సవాల్ ఇచ్చింది కదా, రేపు చూద్దాం. రేపు ఎవరు చూద్దాం. ఖచ్చితంగా మేము ఆధారాలతో సహా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. మొత్తం టోటల్ గా హరీష్ రావు గారితో వార్తలు ఉన్నాయి. మా జిల్లాలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రకు ముందు ఏమైంది, వచ్చినాక ఏమైంది, మా దగ్గర ఉంది.
ఒక ఉద్యమకారులుగా మేము చెప్తాం, ఒక మాజీ మంత్రిగా మా జిల్లాలో ఆయన ఏం చేసిండు, మేము వచ్చినాక ఏం చేసినా అని చెప్తాం. జిల్లా గురించి మాట్లాడతాం, రాష్ట్రం గురించి చర్చిస్తాం. జూపల్లి కృష్ణారావుకి ఏం సమాధానం చెప్తారు? బావ ఒక దగ్గర, బావమరిది ఒక దగ్గర కాదు, ఇద్దరు ఒక దగ్గరికి రండి, గన్ పార్క్ రమ్మన్నారు. బట్ అనూహ్యంగా అంతకంటే ముందే హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. జూపల్లికి ఏం రెస్పాండ్ అవుతారు? బాగా ఒక దగ్గర అంటే మీరు వస్తానందుకు కేటీఆర్ గారు అడుగున్నారు, మిగతా వాళ్ళు అమరుడు ఎత్తుకోమన్నందుకు మిగతా వాళ్ళు బయలుదేరింది. వీళ్ళందరూ ముగ్గురు మంత్రులు కలిసి అరెస్ట్ చేయించి మమ్మల్ని అందరినీ రానియకుండా చేసి చర్చకు వస్తలేదంటే అర్థం ఉందా? ఇది నిజంగా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే మీరు పోలీసుని వ్యక్తి ఆపకుండా అదే పోలీసు వ్యాన్ గన్ పార్క్ మళ్ళమని చెప్పండి. మీ చేతుల్లో పోలీసు కదా, ఒక ఫోన్ తో మీరు ఒక్క ఫోన్ చేయండి, ఈ వ్యాన్ మళ్ళమనండి, మేము ఆధారంతో సహా మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మేము అక్కడికి వస్తాం. ఇంతగా ఉట్టిగా అబద్ధాలతో నడిపిస్తామంటే కాదు. అది వాళ్ళకు ఆధారాలు లేక రాష్ట్రం భ్రష్టు పట్టుకని తెలుసు కనుక, అన్ని రంగాలు వెనుకబడి పోయిందని తెలుసు కనుక 3 లక్షల కోట్లు అప్పులు ఇచ్చిన ఏం చేయలేదు, ఏం ఆధారాలు చేసినాక కూడా ఏం కనిపిస్తలేదు కనుక అప్పులను నడుపుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఏదో దాటిద్దాం అనుకున్నాం కానీ అది సాధ్యపడగలదు కనుకనే ఇది కావాలని అరెస్ట్ చేసి డ్రామా చేస్తున్నారు. నిజంగా వాళ్ళకు ఉంటే రేపు పెట్టమని చెప్పండి. సో ఒక స్థాయి భేదాలు చూపిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ ఇందాక మాట్లాడుతూ ఎవరు పడితే వాళ్ళు వస్తే మేము మాట్లాడాలంటే ఒక స్థాయి కావాలి, చర్చ ఎవరితో జరగాలో వాళ్ళతో అయితే సిద్ధం అంటూ కేసీఆర్ ని పిలుస్తున్నారు వాళ్ళు. సో ఈ సవాల్ని ఎట్లా చూస్తారు? ఎవరు నిలుస్తున్నారు? వాళ్ళ స్థాయి కేసీఆర్ స్థాయా? వాళ్ళ స్థాయి కేసీఆర్ స్థాయా? వాళ్ళు అదే అంటున్నారు. అంటే వాళ్ళకు ఏం లేదు కనుక వాళ్ళు ఏదో అంటారు. ఇక కేసీఆర్ గారు ఆడు కేసీఆర్ స్థాయి కాదు, ఆయన రాష్ట్రాన్ని ఇచ్చినోడు, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపినోడు. ఆయన వీళ్ళతో చర్చ అనేది ఉండదు. ప్రజలకు తెలుసు ఆయన ఏం చేసినది అనువులో ఉంది. వాళ్ళు కట్టే కుర్చీ కాడ నుంచి చూస్తే కనిపిస్తుంది. వాళ్ళు కూర్చునే కుర్చీ కాడ నుంచి, వాళ్ళు సెక్రటరీ కాడ నుంచి వాళ్ళు అడుగు తీసి అడిగేస్తే తెలంగాణ ఆనవాళ్ళు అనేది కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా తలకాయ పైకెత్తే ఇట్లకెచ్చి కార్లో పోతే కూడా కనిపిస్తాయి కాలువలు, షేన్లు అవన్నీ కూడా. వాళ్ళకు మాట లేక, సబ్జెక్ట్ లేక, వాళ్ళ దగ్గర ఆధారాలు లేక ఒక వితండవాదంతో కేసీఆర్ రావాలి, లేదంటే పైకి చంద్రబాబు దిగి రావాలి, ఇవన్నీ మోడీ రావాలి నా దగ్గర మాట్లాడి ఇవన్నీ వేస్ట్ అవంతా. వాళ్ళు రాష్ట్రంలో ఏం చేయలేకపోయింది కనుకనే అవినీతి జరుగుతుంది కనుక, ఆధారాలతో ఉన్నాయి కనుకనే ఇవన్నీ ఆధారాలతో బాగా బయట పెడితే కష్టమవుతుంది అని అంటే నిజంగా ఏం చేయలేదు వీళ్ళు, అందుకే రమ్మంటున్నారు కదా అని చెప్పడానికి వచ్చిన డ్రామా తప్ప ఒక డ్రామా స్టంట్. సో ఈ డ్రామా అంటే ఉదయం నుంచి జరిగిన డ్రామా, వాళ్ళు సవాల్ విసరడం, మీరు సవాల్కు రెస్పాండ్ అవ్వడం, వాళ్ళు వెనకడుగు వేయడం, పోలీసులు అరెస్ట్ చేయడం, ఓవైపు జూపల్లి రాకపోవడం, ఇంకోవైపు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతారు అసలు ఎక్కడ తప్పులే జరగలే, అవినీతే జరగలేదు, మేము తప్పు జరిగితే అధికార పార్టీ పైన కొట్లాడతాం, శాసనసభకు రావాలి కేసీఆర్, శాసనసభకు వస్తే మేము చర్చకు సిద్ధం అంటున్నారు. మీరేమో ఇందాక కేటీఆర్ మాట్లాడారు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఒక రోజు పెట్టండి అని చెప్పేసి, బట్ వాళ్ళ డిమాండ్ కేసీఆర్ వస్తే మాట్లాడదాం అంటున్నారు. సో ఈ లెక్కన అసలు అసెంబ్లీ సమావేశాలు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తోందా? సపరేట్ సెషన్స్ పెట్టమని ఏమి చర్చించడానికి, సపరేట్ అవినీతి పైన చర్చించడానికి ఈ స్పెషల్ గా 3 రోజులు పెట్టమని చెప్పండి, లైవ్ మొత్తం చూపించమని చెప్పండి, అవకాశం ఏమండి ప్రతిపక్ష పార్టీకి, అప్పుడు తెలుస్తుంది. శ్రీనివాస్ గౌడ్ గారు చర్చ పెడదామంటున్నారు, కేటీఆర్ కూడా పెట్టమన్నారు, మీరు పెట్టమన్నారు, పొన్నం ప్రభాకర్ మంత్రి పెడదామన్నారు, కానీ వాళ్ళ స్టార్ మార్క్, వాళ్ళ కండిషన్ ఏంటంటే కేసీఆర్ వస్తారా అని సవాల్ విసురుతున్నారు. మీకు ఆధారాలు కావాలా, కేసీఆర్ కావాలన్నా, ఏం కావాలి చెప్పండి. మీకు ఆధారాలతో చూపించడం, జనానికి మీరు అవినీతి చేసిన ఆధారాలతో చూపించడము ఇంపార్టెంటా, లేకపోతే కేసీఆర్ రావడమే ఇంపార్టెంటా? ఉద్దేశం ఏం చెప్పండి ప్రజలకు. అవినీతి జరిగిందా జరగలేదా అనేది నిరూపించడానికి ఆధారాలతో సహా వస్తుంది అన్నప్పుడు ఎందుకు భయం, ఎందుకు? ముందు చర్చించమని చెప్పండి, చర్చ పెట్టమని చెప్పండి. 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటున్నారు, 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటున్నారు. 327 గురుకులాలు ఉంటే దాంట్లో మీకు సంబంధించిన ప్రైవేట్ భవనాల్లోనే గతంలో పెట్టుకున్నారు, మేము ఎక్కడ బకాయిలు లేకుండా గ్రీన్ ఛానల్ తోటి డబ్బులు చెల్లిస్తున్నాం, మా పైన మీరు బురద జల్లుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. పొన్నం ప్రభాకర్ అంటున్నారు నిజంగా బురద దలుతున్నారనే భావన ఉంటే ఖచ్చితంగా మీరు ఆగాలి, ఆగి ఖచ్చితంగా మీరు నిరూపించుకోవడానికి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అంతే తప్ప పూర్తిగా అన్ని డ్రామాలు ఆడి ఆ స్కూల్ చదువుతాం అమలు చేపించి మనం చేస్తే కాదు. వ్యక్తి పరిస్థితుల్లో మేము ఊరుకోము, 100% ప్రజాక్షేత్రంలో మేము నిలబెడతాం. మిమ్మల్ని దోషులుగా ఖచ్చితంగా మిమ్మల్ని వస్తాం. మీ వ్యక్తిగత ప్రసక్తి లేదు. గ్యారంటీగా మీరు చేసిన అవినీతి అక్కడ ప్రజలకు తెలిసిపోయింది.
పడ్డాయి అన్ని ఆటోమేటిక్ గా మరి తెచ్చిపోయింది మీరు రాలేదంటేనే మేము ఆధారాలతో సహా మా ఉన్నాయి ఖచ్చితంగా మీరు స్పెషల్ స్టేషన్ పెట్టినప్పుడు మా నాయకులు ఆధారాలతో సహా ఖచ్చితంగా కూడా బయట పెడతాం. రైట్ శ్రీనివాస్ గౌడ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.